దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవునికి స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసు నామములో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐఎంని ఎక్కువగా ప్రేమించి మా పరిచర్యకు సహకరిస్తున్న సంఘముగా ఈ ఫస్ట్ సర్వీసు మాతో పరిచర్యలో నిలబడుతూ ఉన్న దాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నేను 2000 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు ఇక్కడ ఉన్నాం, నెల్లూరులో ఉన్నాం. ఆ 10 ఏండ్లు ఒకే ఇంట్లో ఉన్నాం. బాలాజీ నగర్లో స్వామిదాస్ గారి ఇంట్లో ఉన్నాం. అప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవారం. సంఘం మమ్మల్ని ఎంతగానో ఆదరించింది. ముఖ్యంగా పాస్టర్ గారు మమ్మల్ని ఎంతగానో పరిచర్యలో ప్రోత్సహించారు. మరి స్థానికంగా కూడా ప్రాంతీయ కార్యదర్శిగా పాస్టరమ్మ గారు, వారితో పాటు మరికొందరు మేరీ జోన్స్ గారు, శ్రీ సుధా గారు, అలాగే రేచల్ గారు, ఇలాగా మరి సారా ప్రవీణ గారు కూడా ఉండాలి. ఇలాగా ప్రాంతీయ కార్యదర్శులుగా కూడా ఉండి పరిచర్యలో వారు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఈ సంఘం ఎంతగానో ఈ సువార్త పరిచర్యలో పాలిభాగస్తులైనందుకై మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. దేవుని యందు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం, ప్రతి ఏడు ఇలాగా మిషన్ సండే ఐఎం ఆదివారాన్ని ఆచరించడానికి మరి సంఘ పెద్దలు, సెక్రటరీ గారు, చైర్మన్ గారు, మహిమాంబ గారు, అలాగే అశోక్ గారు, విక్టర్ గారు, కార్యవర్గం అంతటికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ మిషనరీ పరిచర్యలో సంఘముగా మీరు భాగస్వామ్యాన్ని మీరు అందిస్తూ ఉన్నారు. అందుకై మేము ప్రభునందు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మా ఐఎం నాయకత్వం తరపున కూడా మా జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ రాజా సింగ్ గారు బెంగళూరులో ఉంటారు. వారు కూడా వారి శుభాకాంక్షలు తెలియజేశారు సంఘానికి. మరి పాస్టర్ గారిని వారు వ్యక్తిగతంగా ఎరుగరు, కానీ ఆయా సమయాల్లో వారి ప్రస్తావన మా సంభాషణలో రావడం ద్వారా వారు ప్రత్యేకంగా పాస్టర్ గారికి లోన్ స్టార్ మొదటి సర్వీస్కి శుభాకాంక్షలు తెలియజెప్పమని తెలియజేశారు. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 25 వరకు గల భాగము మన కొరకై చదవబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు 7 వచనాలు మన కొరకు చదవబడినాయి. ఈ హెబ్రీ పత్రికను రాసిన గ్రంథకర్త కొంతమంది ఏమో అపోస్తలుడైన పౌలు గారు రాశారంటారు, కొందరేమో కాదంటారు. ఎవరు రాసినప్పటికీ చాలా ప్రత్యేకమైన పత్రిక, ప్రత్యేకమైన కోణములో ఈ పత్రిక వ్రాయబడింది. ఎలాగంటే ఇది ఎవరికి అడ్రస్ చేయబడిందంటే హెబ్రీలైన వారికి, అనగా యూదులై హెబ్రీ భాష మాట్లాడే వారికి. ఎవరైతే యూదులయ్యుండి హెబ్రీ భాష మాట్లాడుతున్నారో, ఎవరు అలాంటి వారు ప్రభువుని అంగీకరించారో వారికి రాయబడిన పత్రిక. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రమును గురించిన అవగాహన కలిగిన వారికి రాయబడిన పత్రిక. ధర్మశాస్త్రమును గురించి చాలామందికి తెలియదు. కేవలం యూదులైన వారికి కొంతమందికే తెలుసు. చిన్నప్పటి నుండి వారు ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నారు, నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. గనక అలాంటి ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహన కలిగిన వారికి ఈ హెబ్రీ గ్రంథకర్త యేసు క్రీస్తును గురించి, ఆయన చేసిన శిలువ మరణ పునరుత్థానమును గురించి, రక్షణ కార్యమును గురించి ఆ ధర్మశాస్త్ర అవగాహనలో వారికి రాస్తూ ఉన్నాడు అన్నమాట. అది ఈ హెబ్రీ పత్రిక యొక్క ప్రత్యేకత, ఈ గ్రంథకర్త యొక్క ప్రత్యేకత కదండి. అనగా విశ్వాసులకే రాస్తున్నాడు, కానీ ఆ విశ్వాసులకి గత చరిత్ర ఉంది. ఆ గత చరిత్ర ఏమైతే ఉందో దానిని ఆధారం చేసుకొని వారికి ఈ సువార్తను, యేసు ప్రభు రక్షణ సువార్తను రాస్తూ ఉన్నాడు అన్నమాట. కనుక ఇది మనం మనసులో పెట్టుకుందాం ఇది ధ్యానం చేసేటప్పుడు. ఈ 7 వచనాలలో 3 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, అది ఆఖరు మాట, ఆలోచింతుము.
ఇంకా 2 ఉన్నాయి, మీరు గమనించి చూస్తే 22వ వచనం ఆఖరి భాగంలో చేరుదము అనే ఒక మాట ఉంది. తర్వాత మీరు 23వ వచనం ఆఖరి భాగంలో చూస్తే పట్టుకొందము అని ఉంది. 25వ వచనం ఆఖరి మాట ఆలోచింతము. ఈ 3 మాటలు ఈ భాగములో ఉన్నాయి. చేరుదము, ఎక్కడికి చేరుదాము? ఎక్కడికి చేరాలంట? దేవుని సన్నిధానమునకు చేరుదము. అలాగే పట్టుకొందము అని ఉంది. ఏమి పట్టుకొందము? మనం ఏదైతే దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాము, గట్టిగా పట్టుకొందము అనే మాట చూస్తున్నాం. అలాగే లాస్ట్కి మనం ఆలోచింతము. ఏమని ఆలోచించాలి? మన తోటి విశ్వాసుల గురించి లేదా సువార్తని ఎరగని వారిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉండాలి అనేది ఈ గ్రంథకర్త యొక్క సారాంశం. ఈ చదవబడిన ఈ లేఖనం, ఈ భాగం యొక్క సారాంశం. ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా చాలా లోతుగా ఆలోచన చేద్దాం. అది మొట్టమొదటిది, దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఈ ఉదయకాలము ఆదివారం ఉదయాన్నే లేవగానే ఆరాధనకు వెళ్ళాలి, 7:30కే ఆరంభం అవుతుంది అని మనం అందరం సిద్ధపడి 7:30కి ఇక్కడికి వచ్చాం కదండి. దేవుని సన్నిధానం, ఆరాధనకి ఆలయానికి రావడానికే ఉదయం నుండి మనం సిద్ధపడి సమయానికి ఇక్కడికి వచ్చేలాగా ఎలా ప్రయత్నాలు చేశామో, ఎంత ప్రయాసపడ్డామో. కొందరు స్త్రీలు అయితే ఉదయాన్నే టీ పెట్టుకోవడానికి ఒకవేళ టైం లేకుండా, సరే ఇప్పుడు కొద్దిలే వచ్చినాక తాగుదాంలే అని అలాగే పరిగెత్తుకొని వచ్చిన వారు కూడా ఉండవచ్చు. ఆలయానికి రావడానికి ఎంతగా ఆతురపడి మనం వచ్చామో అలాంటి ఆలోచన మనలో మనం కలిగి ఉన్నాము. అలాగే దేవుని సన్నిధానికి చేరడానికి, దేవుని వద్దకు చేరడానికి మనం కొన్ని సిద్ధపాటు మనకు అవసరం. మనము నిత్యము సిద్ధపడుతూ ఉండాలి. అలాంటి మాటలు ఈ గ్రంథకర్త ఈ భాగంలో రాశారు. 19వ వచనం ఆరంభంలో నుండే సహోదరులారా అనగా విశ్వాసులారా అని, అనగా యేసు ప్రభువును విశ్వసించిన వారులారా, మీరు యూదులే కావచ్చు, హెబ్రీ భాషనే మాట్లాడవచ్చు, లేదా యూదేతరులైనా కావచ్చు, మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తుని అంగీకరించారు కాబట్టి ఇప్పుడు మీరు నాకు సహోదరులు, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని పౌలు గారు సహోదరులారా అని ఆరంభిస్తూ ఈ మాటను చెప్తూ ఉన్నారు. ఈ భాగంలో మరికొన్ని ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. వాటిని గనక మనం ఓపెన్ చేస్తే, విప్పితే మనకి ఈ భాగం అంతా అర్థమవుతుంది. 2 సార్లు గనుకను అనే మాట ఉంది. గనుకను మీరు గమనించండి, లేదంటే అండర్లైన్ చేసుకోండి. 20వ వచనం ఆఖరు భాగంలో గనుకను, 21వ వచనం ఆఖరు భాగంలో గనుకను. ఈ 2 గనుకలు ఏమిటో మనం అర్థం చేసుకొని మన మనసులో దాన్ని ఉంచుకుంటే మనకు ఈ భాగం పూర్తిగా అర్థమైనట్టే. ఇవి 2 గనుకల గురించి మనం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత 3 సార్లు కలిగి అనే మాట వస్తుంది. కలిగి అనగా మొదటిసారి 22వ వచనంలో గలవారమును, అదే వచనంలో గలవారమునై, అదే వచనంలో కలిగి అని ఉంది. దాదాపు ఈ 3 కూడా ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి, కలిగి అనే అర్థాన్ని ఇస్తున్నాయి. ఆ 2 గనుకలు ఏమిటో, ఈ 3 కలిగి ఏమిటో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, క్రైస్తవ వేదాంతం అంతా అర్థమైనట్టే. 4 ఏండ్లు బైబిల్ కాలేజీలో చదివేదంతా అర్థమైనట్టే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఎన్నిసార్లు చదివినా అర్థం కాని విషయాలు, ఇదిగో ఈ భాగాన్ని గనక మనం క్షుణ్ణంగా ధ్యానం చేసి మనసుకు ఎక్కించుకుంటే క్రైస్తవ వేదాంతం పూర్తిగా మనకు అర్థం అవుతుంది. అదేమిటో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి గనుకను గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటి గనుక, ఈ గ్రంథకర్త ఏమని రాస్తూ ఉన్నాడంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఒకటి ఉంది, అది నూతనమైనది, అది జీవము గలది. అది ఎలా ప్రతిష్ఠించాడు, ఎలాగా ఆ మార్గాన్ని ఏర్పరిచాడంటే, ఆయన శరీరం అనే ఒక ఆయననే తెరగా ఉండిన దాన్ని ఇలా 2 భాగాలు చేశాడు. ఆయన శరీరమే చీల్చబడింది, ఆయన శరీరమే సిలువలో మేకులతో కొట్టబడింది.
తద్వారా ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచాడంట. అది నూతనమైనది, అది జీవమునిచ్చినది. ఆ మార్గము జీవాన్ని ఇచ్చేది. ఆ మార్గములో మరణము లేదు, ఆ మార్గములో పాపము లేదు, ఆ మార్గము నూతనమైనది అని చెబుతూ ఆ తర్వాత ఏమన్నాడంటే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను. దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. పూర్వకాలము అనగా యూదుల కాలంలో బలులు అర్పించేవారు. ధర్మశాస్త్రం ఏం చెబుతూ ఉందంటే బలులను గురించి తెలియజేస్తూ ఉంటుంది. లేవియా కాండాన్ని మీరు ఎక్కువగా చదివితే ఈ బలులను గురించిన వివరాలు అక్కడ ఉన్నాయి. వారు సంవత్సరానికి ఒక బలిని అర్పించేవారు. దాని పేరు పాప పరిహారార్థ బలి. ఆలయానికి ఇలాగే వచ్చేవారు, మనలాగా ప్రతి ఆదివారం కాకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు. అప్పుడు పాప పరిహారార్థ బలి అర్పించబడేది. అనగా ఒక జంతువును బలి ఇచ్చేవారు. ఆ జంతువు రక్తాన్ని ప్రధాన యాజకుడు దాన్ని తీసుకొని లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఈ తెర ఉన్న వెలుపలికి, దాన్ని మరొక మాటలో చెప్పాలంటే గర్భగుడిలోనికి, అందరూ వెళ్ళడానికి లేదు, గర్భగుడిలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరికీ ప్రవేశం లేదు, కేవలం ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. ఆ రక్తాన్ని తీసుకొని లోనికి వెళ్ళి ప్రజలందరి కొరకై అక్కడ విజ్ఞాపన చేసి వారికి క్షమించమని ప్రాధేయపడి వారికి సమాధానం అవసరమని ఈ బలి రక్తాన్ని లోపల సమర్పిస్తాడనమాట. సమర్పించినప్పుడు ఆ బలి అంతా కూడా దేవుని ఆదేశానుసారముగా జరిగి ఉంటే అప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించి ఆ జనులను క్షమించి వారికి సమాధానాన్ని స్థిరపరుస్తాడనమాట. ఇది ఆ కాలంలో జరుగుతూ వచ్చేది. ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు ఈ బలిని అర్పించడానికి సిద్ధపడకపోతే ఆ బలి అంగీకరించబడదు. ఈ ప్రధాన యాజకుడు ఈ బలిని అర్పించడానికి ఆయన 3 బలులు అర్పించాలి. ఆయన సిద్ధపడాలి, ఆయన అంగీకరించబడాలి. ఆయన అంగీకరించబడిన తర్వాతనే ఈ కార్యాన్ని ఆయన చేయాలన్నమాట. ఒకవేళ ఆయన అంగీకరించబడకపోతే ఇంకా ఆ జనులకు సమాధానం ఉండదు, ఆ దేశంలో సమాధానం ఉండదు, అల్లకల్లోలమే అయిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఆ దినాల్లో ఉండేది. దానిని జ్ఞాపకం చేస్తూ ఈ గ్రంథకర్త వీరికి ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఇదిగో మనం అలాంటి కార్యాన్ని ఒకటి చేసేవారము. జ్ఞాపకం తెచ్చుకోనండి, యేసు అనే ఒక దేవుని కుమారుడు, ఆయన తన శరీరమే ఒక తెరగా పెట్టేశాడు. ఆయన శిలువలో మరణించడం ద్వారా తానే ప్రధాన యాజకుడిగా ఈ పరిశుద్ధ బలిని అర్పించాడు. తానే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు, రక్తాన్ని అక్కడ సమర్పించాడు, పరిశుద్ధ బలిని ఆయన అర్పించాడు. కాబట్టి ఆయన ద్వారా ఈ సమాధానకరమైన మార్గము ఏర్పరచబడింది. ఆయన ద్వారా ఈ మార్గము ప్రతిష్ఠించబడింది. ఇది జీవమునిచ్చే మార్గము, ఇది నూతనమైన మార్గం. ఇక దీని తర్వాత ఇంకా ఏం బలులు అవసరం లేదు. ఏమేమి బలులైతే అర్పిస్తూ వచ్చామో వాటన్నిటికీ సమాధానంగా ఏకైక బలి ఇది మాత్రమే చాలు. ఇక దీనికి మించిన బలి లేదు. సమాధాన బలిగా అన్ని బలులకు బదులుగా ఆయనే బలి అయ్యాడు. అదే ఇది ప్రతిష్ఠించబడిన మార్గము అని ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు అనమాట. ఇది మొదటి గనుకను. ఈ మొదటి గనుక యొక్క అర్థం అదే. ఆయనే ఈ మార్గాన్ని ప్రతిష్ఠించాడు గనుక మనకు ధైర్యం కలిగింది. ఇక్కడ ఉన్న ధైర్యము ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే కాన్ఫిడెన్స్ అని ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనగా మనకు ఒక ధైర్యము హృదయంలో కలుగుతుంది. అది ఏమిటంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న దుష్టుడు, ఈ లోకంలో ఉన్న పాపము నన్నేమి చేయలేదు, నేను వాటన్నిటినీ అధిగమించి నేను బ్రతకగలను, దేవుడు ఏర్పరిచిన ఈ నూతన మార్గంలో నేను జీవించగలను, అది జీవము గల మార్గము గనక నేను ఈ మార్గంలోనే నిశ్చయముగా కొనసాగగలను అని ఒక ధైర్యాన్ని కలిగి ఉండడం. ఆ ధైర్యాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. అందుకని గనుక అనే మాట అక్కడ వచ్చింది. నేను ముందే చెప్పాను, ధర్మశాస్త్రం ఎరిగిన వారికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు.
వారికి సువార్తను అర్థం చేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఇది మొదటి గనుక ప్రియులారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రతిష్ఠితమైన ఈ మార్గము నీకు అర్థమైందా? యేసు దేవుని కుమారుడుగా తానే ప్రతిష్ఠించిన ఈ మార్గము, నూతనమైన ఈ మార్గము, ప్రతిష్ఠించబడిన ఈ మార్గంలో నీవు ఉన్నావా అనేదే ప్రశ్న ఇక్కడ. అది మనం ఆలోచన చేసుకోవాలి. ఆయా సమయాల్లో ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనకు మలినం అంటకపోదు, కానీ నీవు ఈ మార్గంలో ఉన్నావా లేదా అనేది మనం ఆలోచన చేయవలసిన మొట్టమొదటి ప్రశ్న. రెండవ గనుక చూద్దాం. 21వ వచనంలో, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. ఈ యేసు ప్రభువు వారు ఈ నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా యేసు ప్రభువే ప్రధాన యాజకుడుగా దేవుని ఇంటిలో మన కోసమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనుకను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా యేసు ప్రభువు వారు ఎవరెవరైతే ఈ మార్గంలో చేర్చబడ్డారో వారు ఆ మార్గంలో జాగ్రత్తగా ఉండాలని, వారు ఆ రక్షణ మార్గంలో కొనసాగాలని, వారు జారి పడిపోకూడదని, ఈ మార్గం నుండి తొలగిపోకూడదని వారి కోసమై నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనుకను అన్న మాటను మనం చూస్తున్నాం. గనుక, రెండవ గనుక. ఈ లోకములో మనము ఒకవేళ మనం ప్రార్థన చేసుకోవచ్చు, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయవచ్చు, లేదా మన కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయవచ్చు, ఇతర సేవకులు మన కొరకు ప్రార్థన చేయవచ్చును. కానీ దీని అంతటికంటే మించినది దేవుడే, యేసు ప్రభు వారే ప్రధాన యాజకుడుగా నీ కొరకు నా కొరకు మన కుటుంబాల కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు గనుకను ఈ ధైర్యం మనకు కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకుంటాం కదండి. ప్రేయర్ పాయింట్స్ ప్రార్థన చేసే వాళ్ళకి గుర్తుండవేమో, మర్చిపోతామేమో అని కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకుంటాం. పలానా వారు బాగలేరు, వారి కోసం ప్రార్థన చేయాలి, పలానా వారికి ఈ సమస్య ఉంది, దానికోసం ప్రార్థన చేయాలి, ప్రేయర్ పాయింట్స్ రాసుకుంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేయువాడుగా ఆయన ప్రేయర్ లిస్టులో నీవు ఉన్నావని? నీ పేరుంది, నీ కుటుంబ పరిస్థితులు ఆయన ప్రేయర్ లిస్టులో ఉన్నాయి, నీ స్థితిగతులన్నీ ఆయన ఎరుగును, నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం చేస్తున్నాడు తెలుసండి? నీవు ఆల్రెడీ ఒక ఒప్పందం చేసావు. ఆయన మార్గం, ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో ఉంటానని దేవునితో ఒక ఒప్పందం చేసావు కనుక దాన్ని గట్టిగా పట్టుకోవాలని, ఆ మార్గంలో కొనసాగాలని ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని మర్చిపోలేదు. ఈ మాట వాస్తవం. గనుక మనకు ధైర్యం కలగాలి, గనుక మనం మరింతగా ఆ మార్గంలో నిశ్చయంగా కొనసాగాలి, గనుక ఆ మార్గాన్ని గురించి మనం ప్రకటన చేయాలి. గనుక ఈ ధైర్యం గనుక మనకు కలిగితే మనం ఎక్కడ పని చేసినా మన పరిసరాలలో ఈ సువార్తను గురించిన విషయాలను మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఈ రెండు గనుకలు పూర్తిగా మనం అర్థం చేసుకుంటే పూర్తి వేదాంతం మనకు అర్థమైనట్టే. మళ్ళీ ఒకసారి చెప్తాను. యేసు ప్రభువు వారు సిలువలో మరణించి సమాధి నుండి తిరిగి లేవడం ద్వారా ఒక నూతనమైన మార్గము ప్రతిష్ఠితమైనది. ఎవరెవరైతే ఆ మార్గంలోనికి వచ్చారో, ఆ మార్గంలో కొనసాగుతున్నారో వారి నిమిత్తమై యేసు ప్రభువు వారు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారు నిత్యము అదే మార్గంలో కొనసాగుతూ దేవుని సన్నిధికి చేరవలసి ఉంది. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మార్గంలో కొనసాగునట్లుగా, దేవుని సన్నిధికి మనం అందరము చేరున్నట్లుగా మన కొరకు నిత్యము ఆయన మనవి చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం చులకనగా తీసుకొనకూడదు, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. యేసు ప్రభు ప్రేయర్ లిస్ట్లో నీవు ఉన్నావు అని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత నిష్ఠతో ఈ మార్గంలో కొనసాగవలసి ఉంది. ఆయన ప్రేయర్ లిస్ట్లో నీ పేరు, నీ పిల్లల పేర్లు, నీ కుటుంబస్తులందరి పేర్లు, నీ పరిస్థితులన్నీ అక్కడ రాయబడి ఉన్నాయంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చులకనగా తీసుకోవడానికి లేదు, ఏదో ఎటో పోతూ ఆలయానికి వచ్చి వెళ్ళిపోదాంలే అనుకోవడానికి లేదు.
మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. ఇలా ఈ 2 మాటలు చెబుతూ తర్వాత 3 కలిగి అనే మాటలు 3 అక్కడ రాశాడు. మీరు గమనించండి. ఇప్పుడు రండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. 22వ వచనం నుండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, అది హెడ్డింగ్ అనుకోండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారమై. ప్రోక్షింపబడిన హృదయము గలవారమై అంటే అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారా కడగబడిన హృదయాలు కలిగిన వారమై. మన హృదయము ఘోరమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన హృదయము పాపము చేత, చెడుతనము చేత నింపబడినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవ హృదయం చాలా ఘోరమైనది గనుక హృదయానికి శుద్ధీకరణ అవసరం. అది దేని చేత శుద్ధి చేయబడుతుందంటే, యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుంది. గనుక యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడిన హృదయములు గలవారమై, అనగా ఈ మార్గంలోనికి వచ్చిన వారమై. ఎవరెవరైతే ఇదిగో ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యము ద్వారా మనకొక ఆహ్వానం, మనకొక పిలుపు, అదేమిటంటే ఆయన ఏర్పరిచిన, ప్రతిష్ఠించిన ఈ నూతనమైన ఈ మార్గంలోనికి నీకు ఆహ్వానం, నీకు పిలుపు. ఇప్పటి వరకు మీకు ఆ విషయం తెలియదనంటే ఇదిగో ఈ పిలుపు మీకోసమే. నీ హృదయము ప్రోక్షించబడిన హృదయమై ఉన్నదా? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నదా? ప్రోక్షించబడిన హృదయములు గలవారమై అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన హృదయము గలవారై. ఎవరెవరైతే అలాంటి హృదయం లేదో, ఇదిగో ఈ ఉదయకాలం దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీకు ఆ పిలుపును దేవుడు ఇస్తున్నాడు. ఇది మొదటిది. 2వ కలిగి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యండి. అంటే అర్థం ఏమిటి? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై. దీని అర్థం ఏమిటనగా, మనమైతే ఈ మార్గంలో ప్రవేశించాము, మంచిదే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన హృదయాలు కలిగి ఉన్నాము, మంచిదే. కానీ ప్రతి దినము మనకు మలినం అంటుతుంది. ప్రతి దినము మన పైన దుమ్ము పడుతుంది. మన హృదయంలో దుమ్ము పడుతుంది, మన మనసులో దుమ్ము పడుతుంది. గనక ఏం చేయాలండి? ఉదకముతో స్నానం చేయాలి. ఉదకముతో మన శరీరములు స్నానము చేయాలి, శుభ్రం చేయబడాలి. అనగా దేవుని వాక్యము చేత క్రమపరచబడుతూ ఉండాలి. నా జీవన శైలి దేవుని వాక్యము చేత క్రమపరచబడుతూ ఉండాలి. నా ఆలోచన విధానము దేవుని వాక్యము చేత క్రమపరచబడుతూ ఉండాలి. శరీరములని ఎందుకు రాయబడింది ఇక్కడ? శరీరములని ఎందుకు రాయబడిందంటే, నేను మనిషినే గనుక నాకు కూడా వచ్చే ఆలోచనలన్నీ కరెక్ట్ కాదు. కొన్నిసార్లు పాడు తలంపు పడుతుంది నా మనసులో. నేను సేవకుడినే, 32 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నాను. పాడు తలంపు నా మనసులో పుట్టే అవకాశం ఉన్నది, ఎందుకంటే నేను మానవుడిని. ఆ పాడు తలంపు, చెడు తలంపు వచ్చినప్పుడు అది మరొకరికి తెలియదు. నా భార్యకు కూడా తెలియదు, నా పిల్లలకు కూడా తెలియదు. అయితే ఈ చెడు తలంపు నాలో పుట్టినప్పుడు నా హృదయము దానికి సహకరిస్తుంది. నా హృదయము, నా మనసు ఆలోచన చేసి ఈ చెడు తలంపును ఎలాగా నేను ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని గురించి ఆలోచన చేస్తుంది. అది పాస్టర్ గారికి తెలియకూడదు, నా భార్యకు తెలియకూడదు, నా పిల్లలకు తెలియకూడదు, నన్ను చూసేవారికి తెలియకుండా నేను ఆ కార్యం చేయాలి అని నా హృదయము, నా మనసు ఒక ప్రణాళిక వేస్తుంది అన్నమాట. కానీ ప్రణాళిక వేసినంత మాత్రం నా హృదయము, మనసు పని చేయలేదు కదా. అది ఎలా పనిచేస్తుంది? నా శరీరంతో చేయాలి కదా ఆ కార్యం. శరీరంతో ఆ కార్యాన్ని నేను జరిగించాలి. చేతులతోనో లేకపోతే నా నాలుకతోనో నా కాళ్ళతోనో మరి నేను ఆ శరీరముతో నేను ఆ పాడు పని చేస్తాను. నా మనసులో పుట్టిన పాడు తలంపు నా శరీరము ద్వారా కార్యరూపం దాలుస్తూ ఉంది.
గనుక ఈ శరీరం ఎప్పుడైతే కార్యరూపము దాల్చడానికి ప్రయత్నిస్తూ ఉందో అది పాపం అయిపోతూ ఉంది, అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అయిపోతుంది. ఈ మార్గంలో అలాంటి పనులు చేయడానికి లేదు. ఈ మార్గంలో జీవము కలిగిన పనులే చేయవలసి ఉంది. కానీ మరణానికి దారి తీసే పనులు చేసే ఆ ప్రోత్సాహము ఈ మనసు ద్వారా, హృదయం ద్వారా కలగడం ద్వారా నా శరీరము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి పాపము కార్యరూపము దాలుస్తూ ఉంది. అందుకొరకు హెబ్రీ గ్రంథకర్త ఏం చెబుతూ ఉన్నాడంటే, నీ శరీరము నిర్మలమైన ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి. అనగా ప్రతిదినము నీకు ఆలోచన వచ్చినప్పుడు ఒకవేళ దేవుని వాక్యం అలా చెబుతుందా అని చూసుకోవాలి. ఆలోచనను బలపరుస్తున్నట్టుగా హృదయంలో ఇంకా ఏమైనా ప్రణాళికలు వస్తున్నాయంటే అది వాక్యానుసారమేనా కాదా అని క్రమపరచుకోవాలి. అప్పటికీ కూడా మనం ఆలోచన దేవుని వాక్యానికి క్రమపరచుకోవడానికి మనకు తెలియకపోతే శరీరము ద్వారా అది కార్యరూపం దాల్చేటప్పుడైనా నా వాక్యముతో, దేవుని వాక్యముతో నేను సరిచూసుకోవాలి. తద్వారా నేను ఆ పాపములో జారిపోకుండా కాపాడబడతాను. తద్వారా నా జీవన శైలి అంతా కూడా దేవుని వాక్యముతో సరిచేయబడుతూ ఉంటుంది. ఉదక స్నానం అందుకే అవసరం అండి. ఉదక స్నానం అందుకే అవసరం.